హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డాము మీడియా డిఫెన్స్ అప్డేట్స్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి జీడీ, యాంత్రిక్ అండ్ డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ మనకి ఇదివరకే లాస్ట్ టైం అయితే మనకి సేమ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఫ్రెండ్స్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇయర్లీ 2 times నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది కాబట్టి మనకైతే ఫైనల్గా సెకండ్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలోని ఇన్ డీటెయిల్డ్గా మనకి ఎవరెవరి యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, ఏజ్ లిమిట్ ఎంత, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా విజిట్ చేసినట్లయితే ఫ్రెండ్స్ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఆ విధంగా మీరు చేయడం వల్ల నేను డిఫెన్స్ పరంగా ఎటువంటి వీడియోస్ చేసినా సరే మీరైతే మిస్ అవ్వకుండా ఉంటారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా యూస్ఫుల్ అయ్యే యాప్ గురించి అయితే చెప్పాలన్నమాట. ఫ్రెండ్స్ ఆ యాప్ వచ్చేసి ఏంటంటే యూఎఫ్జే యాప్ అనమాట, అన్లాక్ ద ఫోర్స్ జాబ్స్. ఫ్రెండ్స్ ఎవరైతే ఇంటికాడే ఉంటూ డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించి ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలనుకుంటున్నారో ఫ్రెండ్స్ యొక్క యాప్లోని డిఫెన్స్ అండ్ పారామిలిటరీకి సంబంధించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఎన్డీఏ, ఎస్ఎస్సీ, జీడీ అండ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ వంటి డిఫెన్స్ అండ్ పారామిలిటరీ యొక్క ఆన్లైన్ కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్ మీరు కానీ ఈ యొక్క యాప్లోని కోర్స్ బై చేయాలనుకుంటే ఫ్రెండ్స్ మీరైతే లక్షలు అయితే ఖర్చు పెట్టవసరం లేదనమాట. మీరు మంత్లీ ఖర్చు పెట్టే పాకెట్ మనీతోటే ఫ్రెండ్స్ మీరైతే ఈ యొక్క యాప్లోని కోర్స్ అనేది బై చేయొచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రీ వీడియోస్ అని అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మీరు స్క్రోల్ చేస్తాం కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఈ యాప్లోని ఏ విధమైన కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఎంత ఫ్యాకల్టీతో ఎంత బెటర్ ఫ్యాకల్టీతో ప్రొవైడ్ చేస్తున్నారో మీకు అయితే ఇక్కడైతే ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఫ్రెండ్స్ మీరు కానీ ఈ యొక్క యాప్లోని కోర్స్ బై చేయాలనుకుంటే ఇక్కడ స్టోర్ అనే ఆప్షన్కి అయితే విజిట్ చేయండి గైస్. అండ్ ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఎస్ఎస్సీ, జీడీ కానిస్టేబుల్ కూడా అప్కమింగ్ అయితే రాబోతుంది నోటిఫికేషన్. అండ్ దాంతోపాటు ప్రెజెంట్ మనకి ఇండియన్ కోస్ట్ గార్డ్ అయితే రిలీజ్ అయింది కాబట్టి ఫ్రెండ్స్ మీరు కానీ ఇండియన్ కోస్ట్ గార్డ్కి సంబంధించి కోచింగ్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ జీడీ అని అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఫ్రెండ్స్ ఇవ్వండి ఇండియన్ కోస్ట్ గార్డ్ జీడీ ఫుల్ కోర్స్ అని. ఫ్రెండ్స్ మనకి మీరు ఇక్కడ కోర్స్ బై చేయగానే మీకు డైలీ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు అండ్ పీడిఎఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కోస్ట్ గార్డ్ జీడీ ఫుల్ కోర్స్ 6 months అనేది ఉంది. అండ్ ఫ్రెండ్స్ దాంతోపాటు ఇక్కడ మనకి ఈ యొక్క కోర్సులోని 532 వీడియోస్ ఉంటాయి అండ్ 10 files అండ్ 4 tests అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ టోటల్ కాస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ కోర్స్ టోటల్ కాస్ట్ వచ్చేసరికి 16,000 అనమాట. అండ్ వాళ్ళు వచ్చేసి 12,000 డిస్కౌంట్ ఇచ్చారు. అండ్ ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఫీ వచ్చేసరికి 102 rupees అనమాట. అండ్ మనకి టోటల్గా కోర్స్ ప్రైస్ వచ్చేసరికి 4,002 rupees గైస్. అండ్ ఫ్రెండ్స్ దీంతో పాటు మన ఛానల్ ప్రోమో కోడ్ యూజ్ చేసినట్లయితే మీకు ఎక్స్ట్రాగా 500 rupees వరకు కూడా సమ్మో డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ కూపన్ కోడ్ అవైలబుల్ అనేది ఉంది కదా, దీని మీద వ్యూ ఆల్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ గైస్ చూడండి, DAMU దాము 50 అనుకోటి అప్లై కొట్టినట్లయితే మీకు ఎక్స్ట్రాగా 500 rupees వరకు కూడా సమ్మో డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది అనమాట. అంటే మీకు నియర్లీ ఎంత అంటే 3,488 rupees మాత్రమే మీకైతే, అంటే 3,500 మాత్రమే మీకైతే కోర్స్ ప్రైస్ అనేది పడడం జరుగుతుంది. ఓకేనా. ఫ్రెండ్స్ ఈ విధంగా మీరు మన ఛానల్ కూపన్ కోడ్ యూజ్ చేసి మీరు సమ్మో డిస్కౌంట్ అయితే తెచ్చుకోవచ్చు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చెప్పాను కదా ఈరోజు వీడియో టాపిక్ ఏంటో. ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందని. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ఇండియన్ కోస్ట్ గార్డ్ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి నేను అఫీషియల్ వెబ్సైట్లో నుంచి అయితే డౌన్లోడ్ చేశాను గైస్. ఫేక్ అడ్వర్టైజ్మెంట్ అయితే కాదు, ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే నోటిఫికేషన్లోని ఏమేమి ప్రొవైడ్ చేశారు ఇన్ డీటెయిల్గా అయితే ఒకసారి అయితే చెక్ చేసేద్దాం. ఓకేనా. జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ యాజ్ నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్ 01-2022 బ్యాచ్ అనమాట. ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి నోటిఫికేషన్ జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్కి సంబంధించి ఈ 3 వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. అండ్ 01-2022 బ్యాచ్ అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ ఆన్లైన్. ఫ్రెండ్స్ మీరైతే త్రూ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలన్నమాట. ఆఫ్లైన్ నోటిఫికేషన్ అయితే కాదు. అండ్ ఫ్రెండ్స్ అది కూడా ఎప్పటి నుంచి అంటే ఫ్రమ్ 02 July 2021 to 16 July 2021 వరకు అయితే మీరైతే అప్లై చేసుకోవడం అయితే అయింది త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ ఇంకేం ఇచ్చారంటే ఫ్రెండ్స్ ఇక్కడ నోటిఫికేషన్లోని ఫస్ట్ పాయింట్లోని ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఫర్ మెయిల్ ఇండియన్ సిటిజన్స్ పాసింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ యాజ్ అ ప్రిస్క్రైబర్ బిలో. అంటే మనకి ఫుల్ డీటెయిల్స్ అయితే కింద ఇవ్వడం అనేది జరిగిందనమాట. అదే చెప్తున్నారు ఫర్ రిక్వైర్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్కి సంబంధించి ఇన్ డీటెయిల్గా మనకైతే ఫుల్ డీటెయిల్స్ కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో ప్రతిదీ కూడా కిందనైతే అవ్వడం జరిగిందని అయితే ఫస్ట్ పాయింట్లు అయితే చెప్పడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గురించి అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నావిక్ జనరల్ డ్యూటీకి వచ్చేసరికి 10+2 ఇంటర్మీడియట్ అయితే చేసి ఉండాలి విత్ మ్యాథ్స్ అండ్
అండ్ ఫిజిక్స్ ఫర్ ద ఎడ్యుకేషనల్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై ద కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ అనమాట. ఫ్రెండ్స్ మీరు వచ్చేసరికి 10+2 ఇంటర్మీడియట్ అయితే చేసి ఉండాలి విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అనమాట. సో డొమెస్టిక్ బ్రాంచ్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఫ్రెండ్స్ 10th క్లాస్ పాస్డ్ ఫర్ ద ఎడ్యుకేషనల్ బోర్డు. ఫ్రెండ్స్ మీరైతే సో ఇండియన్ కోస్ట్గా డొమెస్టిక్ బ్రాంచ్కి వచ్చేసరికి మినిమం 10th క్లాస్ పాస్ అయ్యి ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ సి వచ్చేసరికి యాంత్రిక్ పోస్ట్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ యాంత్రిక్ పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్డ్ ఫర్ అన్ ఎడ్యుకేషనల్ బోర్డ్. సో ఫ్రెండ్స్ మీరైతే 10th క్లాస్ పాస్ అయిపోవాలి. దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ చేసిన, మెకానికల్ చేసిన, అండ్ దాంతోపాటు ఎలక్ట్రికల్ చేసిన, టెలికమ్యూనికేషన్ చేసిన, సో లేదంటే ఇంజనీరింగ్ ఆఫ్ డ్యూరింగ్ 3 to 4 years అప్రూవ్డ్ అంటే మీరు ఇంజనీరింగ్ చేసినా సరే మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో మీరు డిప్లొమా చేసినా సరే సో మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ సో ఇన్ డీటెయిల్గా నోట్ పాయింట్లు అయితే అవ్వడం జరిగిందనమాట. సో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సంబంధించి, మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధించి సో ఇన్ డీటెయిల్గా అయితే అవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ నేను కింద డిస్క్రిప్షన్లోని సో నోటిఫికేషన్ యొక్క పీడిఎఫ్ కూడా పెడతాను అనమాట. లింక్ వచ్చేసరికి దాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ పాయింట్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 years నుంచి సో 22 years వరకు కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా. సో థర్డ్ పాయింట్లోని ఏజ్ లిమిట్ అయితే అవ్వడం జరిగింది. సో మినిమం 18 years నుంచి 22 years అనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి సో దేనికి ఎంత ఏజ్ లిమిట్ ఉండాలో సో అది కూడా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ జనరల్ డ్యూటీకి అండ్ యాంత్రిక్ వచ్చేసరికి బార్న్ బిట్వీన్ 01 February 2000 to 31 Jan 2004 అనమాట. ఫ్రెండ్స్ మీరు 1st February నుంచి సో 2000లోని 31st Jan 2004 వరకు మీరైతే పుట్టుండాలన్నమాట. అంటే ఈ మధ్యలో ఉన్న డేట్స్ కానివ్వండి, ఈ డేట్స్లో కానీ పుట్టుంటే మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఇండియన్ కోస్ట్ గార్డ్ జీడీకి అండ్ యాంత్రికి. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ బి వచ్చేసరికి నావిక్ డీబీ అనమాట, డొమెస్టిక్ బ్రాంచ్ అనమాట. సో ఇగోండి ఫ్రెండ్స్ జూమ్ చేస్తాను. బార్న్ బిట్వీన్ 01 April 2000 to 31st March 2004 అనమాట. ఫ్రెండ్స్ ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనమాట. సో మీరు April 1st నుంచి సో 2000 ఇయర్లోని 31st March 2004లో పుట్టున్నా అండ్ ఈ మధ్య డేట్స్లో పుట్టున్నా సరే మీరు అయితే ఎక్కువ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగిందనమాట. సో నోట్ పాయింట్లోని అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఆఫ్ 5 years ఫర్ ఎస్సీ క్యాండిడేట్స్ అంటే ఎస్సీ క్యాండిడేట్స్కి ఇంకొక 5 years అయితే ఎక్స్టెండ్ చేశారు. అండ్ 3 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్ అనమాట. సో ఓబీసీ క్యాండిడేట్స్కి ఇంకొక 3 years అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి సో వేకెన్సీస్ అయితే అవ్వడం జరిగింది. సో ఏ పోస్టులోని ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి సో రిజర్వేషన్ బట్టి ఈ వేకెన్సీస్ అయితే అవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి నావిక్ జనరల్ డ్యూటీస్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి 108 వేకెన్సీస్, ఈ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసరికి 26, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 67 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 19 వేకెన్సీస్, ఎస్సీ వాళ్ళకి 40 వేకెన్సీస్ అనమాట. అండ్ టోటల్గా 260 వేకెన్సీస్. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అనమాట. సో ఈ విధంగా మనకైతే సో నోటిఫికేషన్ సంబంధించి సో మనకైతే వేకెన్సీస్ అనేవి ఎవరెవరికి ఎన్ని ఉన్నాయో సో అదైతే మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ మీకు వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లోని లింక్ అయితే పెడతాను అనమాట. సో మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా. సో లేదంటే కొన్ని సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే పెడతాను గైస్. సో దాన్ని కూడా మీరు చూసి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో మనకి ఎవరెవరికి మినిమం ఎంత పాసింగ్ అంటే మినిమం ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారో సో దాని గురించి ఇవ్వడం జరిగిందనమాట. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి స్టేజ్ 1లో అయితే రిటన్ ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో స్టేజ్ 1కి వచ్చేసరికి అండ్ ఇక్కడ పోస్ట్ అప్లైడ్ రిటన్ టెస్ట్, పాసింగ్ మార్క్స్ అండ్ రిమార్క్స్ అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నావిక్ డీబీకి వచ్చేసరికి సెక్షన్ 1 అనమాట. మీకు 30 మార్క్స్ అయితే రావాలి. సో పాసింగ్ మార్క్స్ వచ్చేసరికి అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ క్యాండిడేట్స్కి 30 మార్క్స్ వస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 27 మార్క్స్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి వస్తే సరిపోతుంది అనమాట. సో డొమెస్టిక్ బ్రాంచ్కి సంబంధించి. ఓకేనా. ఫ్రెండ్స్ నేను దీని గురించి ఇన్ డీటెయిల్గా సెపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను గైస్. ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తే సో మనమైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతామో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సంబంధించి. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఇంకేం ఇచ్చారంటే సో ఇదేనమాట. సో ఎవరెవరికి ఎన్ని మార్క్స్ రావాలో సో అదైతే ఇచ్చారు సో ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టేజ్ 2 అనమాట. ఫ్రెండ్స్ మనకి స్టేజ్ 2 వచ్చేసరికి పిఎఫ్టీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఎవరైతే సో రిటన్ ఎగ్జామ్ ఎవరైతే కంప్లీట్ అయిపోతుందో సో స్టేజ్ 1 సో నెక్స్ట్ అయితే స్టేజ్ 2 అనేది ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్టేజ్ 2లో వచ్చేసరికి 1.6 km రన్నింగ్ అయితే ఉండడం జరుగుతుంది, 7 minutes అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 20 స్క్వేటర్స్ ఒట్కా బైట్ కాస్ అయితే ఉంటాయి, 20 స్క్వాట్స్ అయితే ఉంటాయి అనమాట. స్క్వాటర్స్ ఉంటాయి అంటే ఒట్కా బైట్ కాసు అండ్ 10 పుషప్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా. ఫ్రెండ్స్
నేను ఓకేనా సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్టేజ్ 3లో వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి ఐఎన్ఎస్ చిలకలోని మెడికల్ టెస్ట్ అనేది అది ఉండడం జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్టింగ్ వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్, నెక్స్ట్ వచ్చేసరికి పిఎఫ్టీ అండ్ స్టేజ్ 3 వచ్చేసరికి మెడికల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. సో మెడికల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ప్రతిదీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ ఇంకా సో ఇలా 4th పాయింట్లో సో మనకి ఎక్కడెక్కడ సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే అవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలైతే 6th పాయింట్లో అయితే అవ్వడం జరిగింది అనమాట. సో హౌ టు అప్లై అని అండ్ ఇలా మ్యాథ్కి స్క్రోల్ చేద్దాం గైస్. ఓకేనా. అండ్ ఇదంతా డాక్యుమెంట్ రిక్వైర్డ్. సో మనకి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళొస్తో అయితే ఇన్ఫర్మేషన్ అయితే అవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ నేను డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అండ్ దాంతోపాటు ఎవరెవరికి ఎన్ని మార్క్స్ వస్తే పాస్ అవుతారో సో దాని గురించి అయితే సెపరేట్గా వీడియోస్ అయితే చేస్తాను గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ యొక్క దానికి ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి క్యాండిడేట్స్ ఫ్రెండ్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే ఎటువంటి ఫీ అయితే పే చేయవసరం లేదనమాట. ఓకేనా. అండ్ మిగతా వాళ్ళు వచ్చేసరికి 250 రూపీస్ అయితే సో అప్లికేషన్ ఫీ అయితే పే చేయాలి. సో ఎవరైతే అప్లికేషన్ ఫీ పే చేస్తారో సో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అనేవి ఇష్యూ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే ఏం అప్లికేషన్ ఫీ అయితే పే చేయవలసిన లేదు. ఇదిగోండి క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ తప్ప సో మిగతా వాళ్ళందరూ మీరైతే అమౌంట్ అయితే పే చేయాలి త్రూ క్రెడిట్ కార్డ్ కానివ్వండి, సో ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ సో ఏదైనా సరే మీదే అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు అనమాట. సో త్రూ ఆన్లైన్ ద్వారా. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ సిటీ అనమాట. సో ఫ్రెండ్స్ మనకి ఎగ్జామినేషన్ సిటీ వచ్చేసరికి మనకి దగ్గరలోనే అయితే పడతాయి అనమాట. సో అప్ టు 30 కిలోమీటర్స్ మధ్యలోనే సో 30 కిలోమీటర్స్లోనే మనకైతే ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉండడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ 7th పాయింట్లో వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మనకి స్టేజ్ 1 గైస్ సో ఇండియన్ కోస్ట్ గార్డ్ జీడీ స్టేజ్ 1 వచ్చేసరికి సెప్టెంబర్ అంటే ప్రతి ఒక్కరికి జీడీ డొమెస్టిక్ బ్రాంచ్ యాంత్రిక్ అన్నట్టు కూడా ఒకేసారి అయితే ఎగ్జామ్ అనేది జరుగుతుందన్నమాట. సో స్టేజ్ 1 వచ్చేసరికి సెప్టెంబర్ మిడిల్లో కానివ్వండి ఎండ్లో కానివ్వండి ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. అండ్ స్టేజ్ 2 వచ్చేసరికి అంటే మనకి పిఎఫ్టీ వచ్చేసరికి అక్టోబర్ మిడిల్లో కానివ్వండి ఎండ్ ఆఫ్ ద అక్టోబర్ కానివ్వండి మనకైతే స్టేజ్ 2 అనేది జరుగుతుందన్నమాట. అండ్ స్టేజ్ 3 అండ్ స్టేజ్ 4 వచ్చేసరికి జీడీకి వచ్చేసరికి ఫిబ్రవరిలో అయితే ఉంటుంది, ఎర్లీ ఫిబ్రవరిలో అయితే ఉంటుంది. అండ్ డొమెస్టిక్ బ్రాంచ్కి వచ్చేసరికి ఏప్రిల్ అండ్ యాంత్రిక్ వచ్చేసరికి ఫిబ్రవరిలో అయితే ఉంటుంది అనమాట. అంటే నెక్స్ట్ ఇయర్ 2022. ఓకేనా. సో ఇదైతే అవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి రిజల్ట్ అనమాట. సో 8th పాయింట్ మనకి రిజల్ట్స్ అనేవి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే సో మీకు రిటన్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో 30 డేస్లో అయితే మనకైతే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో స్టేజ్ 1కి వచ్చేసరికి. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ ఓకేనా. సో ఇదనమాట ఫ్రెండ్స్ నోటిఫికేషన్ వచ్చేసరికి. అండ్ ఫ్రెండ్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి 10th పాయింట్లోని సో మనకైతే హైట్ అనేది అవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ ఇండియన్ కోస్ట్ గార్డ్కి హైట్ వచ్చేసరికి మీరు మినిమం 157 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది గైస్. ఓకేనా. సో హైట్ వచ్చేసరికి మినిమం 157 అండ్ చెస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మినిమం 77 అయితే ఉండాలి. అండ్ 5 ఎక్స్పెన్షన్ అయితే ఖచ్చితంగా అవ్వాలన్నమాట. ఓకేనా. అండ్ వెయిట్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మీ హైట్ తగ్గ వెయిట్ అయితే ఉండాలి. అండ్ ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను అనమాట. సో మీ హైట్ తగ్గ వెయిట్ ఉన్నారా లేదా ఏ విధంగా చెక్ చేసుకోవాలని సో నేను కింద డిస్క్రిప్షన్లోని హైట్ వీడియో అయితే పెడతాను. సో హైట్ ఇంప్రూవ్మెంట్ వీడియో అండ్ దాంతోపాటు మీ హైట్ తగ్గ వెయిట్ ఉన్నారో లేదో సో చార్ట్ అయితే పెడతానమాట. ఓకేనా. సో ఆ వీడియో లింక్ కూడా. ఓకేనా. అండ్ హియరింగ్ వచ్చేసి నార్మల్గానే ఉండాలన్నమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసరికి. సో ఇదైతే మనకైతే నోటిఫికేషన్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో నేను ఫ్రెండ్స్ సో అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే పెడతానమాట. ఓకేనా. అండ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి సో మనకి ఎంతెంత శాలరీస్ ఉంటాయి ఎలివెన్సెస్ ఏంటో సో అదైతే ఇచ్చారనమాట. 14th పాయింట్లోని సో నేవీ జనరల్ వచ్చేసరికి బేసిక్ శాలరీ వచ్చేసరికి ఫ్రెండ్స్ 21,700 అనమాట. అండ్ డొమెస్టిక్ బ్రాంచ్ కూడా సో 21,700 లెవెల్ 3 పే స్కేల్ అనమాట. అండ్ యాంత్రిక్ వచ్చేసరికి 29,200 బేసిక్ శాలరీ ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి. ఓకేనా. సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈరోజు వీడియో వచ్చేసరికి. అండ్ ఫ్రెండ్స్ మీకు కానీ ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ అయితే పెట్టండి గైస్. సో మాక్సిమం రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో గైస్. జై హింద్.